బ్రహ్మనాయుడు గారు. రైట్ రైట్ సురేష్ గారు, సో 10 సంవత్సరాల క్రితమే మీ అధినేత భవిష్యత్తుని చరిష్మాని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి మోదీ గారు అంచనా వేశారంటూ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు గారు ఈరోజు ప్రస్తావించడం నిజంగా చాలా సంతోషపడుతున్నట్టున్నారు మీరు లోపల. లేదు సార్, అది యాక్చువల్ గా సోదరులు తిరుపతిరావు గారు చెప్పింది ఆనందమే. కాకపోతే ఏంటంటే మేము మొదటి నుండి ఫాలో అవుతున్నాం కదండి. మోడీ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. ఇష్టం ఇన్ ద సెన్స్ ఏంటి, దేశం కోసమే అలా ఉన్న మోదీ గారు కాబట్టి ఈయన కూడా అదే దిశగా ఆలోచిస్తారు. అదే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది కాబట్టి అది మొదటి నుండి అది అందరికి తెలిసిందే సార్. దాంట్లో భాగంగానే లేదంటే మీకు ఒకటి గుర్తు చేస్తాను, నేను మొన్న 2024లో జైలుకి వెళ్లి పొత్తులు ప్రకటించారు. అప్పుడు ఇంకా బీజేపీ ఇంకా డైలమాలోనే ఉంది. ఎలా ప్రకటించారంటే ఆ నమ్మకం ఉంది మోదీ గారు నేను చెప్పిన మాట వింటారు. సో ఎంత అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరి మధ్య, ఎంత అండర్స్టాండింగ్ ఉంటే మోదీ గారిని నేను ఒప్పించుకోగలను, నా మాట వింటాడు, నా సోదర సమానుడు, మా అన్న లాంటాడు. అనేక సందర్భాలు మా అన్న మా పెద్దన్న అని చెప్పాడు. అంటే మా పెద్దన్న నన్ను ఒప్పుకుంటాడు, నేను ఏదైతే మాట్లాడినటువంటి వాటిని ఖచ్చితంగా ఆయన ఒప్పుకుంటాడు, నేను తీసుకొచ్చినటువంటి అంశాన్ని ఆయన పక్కకు తోసిపుచ్చాడనే నమ్మకంతో ఆయన అడగకుండానే పొత్తు ప్రకటించేశాడు. అది 100% ఆ నమ్మకం ఆయనకు ఉందండి. అలాగే అట్ ద సేమ్ టైం ఆ విలువ గౌరవం కూడా మోదీ గారు అలాగే లడ్డా గారు కావచ్చు లేదా అమిత్ షా గారు కాబట్టి బీజేపీ అధినాయకులు అందరూ కూడా ఆయన రెస్పెక్ట్ చేస్తారండి. అలాగే ఇంకోటి చూడండి, పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి మీరు గమనిస్తున్నట్లయితే 2014లో ఏ ఒక్కటి కూడా ఆశించకుండా నాకు ఈ చిన్న సీట్లు కావాలి కానీ లేదంటే మీరు అధికారంలోకి వస్తే మాకు ఏవో పోర్ట్ఫోలియోలు కావాలని కానీ ఏది కూడా ఇవ్వకుండా అన్కండిషనల్ గా 2014లో ఎన్డీఏ కూటమికి ఆయన మద్దతు తెలిపారు. ఆ రోజు గెలిచారండి. తర్వాత ఈయన ఇండివిజువల్ గా వెళ్ళడం స్టార్ట్ అయింది. 2019లో ఏమైందో మీరు చూశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. అదే 2024లో మళ్ళీ మీరు చూశారు. 2024లో ఏమైందండి, 100% స్ట్రైక్ రేటు. అసలు మొత్తం ఒక బలమైన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే పార్టీని పూర్తిగా అధపాతాళానికి తొక్కేశారు జనాలు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు 2019లో గెలిచేటటువంటి బలం లేకపోవచ్చు, అలాగే 2024లో ముందుగా ఒక్కలుగా వెళ్ళగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా వెళ్తే ఇంకో మహాప్రమాదం జరుగుతుంది. పొరపాటుని జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి సీఎం అయితే మళ్ళీ రాష్ట్రాన్ని విధ్వంసం చేసేస్తారు. ఆల్రెడీ 5 సంవత్సరాల పాటు అన్ని రంగాల్లో కూడా విధ్వంసాలు జరిగాయి. ఏ ఒక్క రంగాన్ని కూడా విడిచిపెట్టలేదు వీళ్ళు. సో అలాంటి వ్యక్తి వస్తే బాగోదని చెప్పేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు పాడైపోతుందనే ఉద్దేశంతోనే ఆ రోజు 2024లో ఎట్టి పరిస్థితుల్లో ఓటు చేయలనివ్వనని చెప్పేసి ఒక వ్యూహాత్మకంగా ఆయన జైల్లో ఉండే కష్టకాలంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, 60 పదుల వయసు దాటినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి అన్యాయంగా జైల్లో పడేశారని చెప్పేసి ఆ వేడి మీద ఆయన ప్రకటించి ఈ లాభం లేదు, ఇలాంటి వ్యక్తికి ఇలాంటి జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి, ఈ వ్యక్తి ఉండకూడదని చెప్పేసి ఆ రోజు ఆయన ప్రకటించడం, తర్వాత బీజేపీతో మాట్లాడడం, ఈ రోజు 2024లో ఈ యొక్క రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఏం మాట్లాడినా నిజమే మాట్లాడతారు, చెప్పిందే చేస్తారు, నిజాయితీ పరుడు, ప్రజల కోసమే వచ్చాడు, ఈ పార్టీ ఉన్నదే ప్రజల కోసం అని చెప్పేసి ఈ రోజు యావత్ తెలుగు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. అదే కాకుండా మొన్న తిరుపతిలో లడ్డూ మీద జరిగిన అపహాస్యం ఇంత అంత కాదండి. ఏమైపోతుంది అన్నాడు ఒకడు, నెయ్యి రేట్ ఎంత, పంది కొవ్వు తక్కువగా వస్తుందని చెప్పేసి కొవ్వెక్కిన మాటలు మాట్లాడుతుంటే ఆ రోజు ఆయన నేరుగా దీక్షానంతరం ఆయన తిరుపతిలో చేసిన ప్రసంగాన్ని మీరు ఒక్కసారి వింటే ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు, నేరుగానే టార్గెట్ చేశాను, నేరుగానే టార్గెట్ చేసి మాట్లాడారు ఆయన. ఎందుకంటే సార్ బ్రహ్మనాయుడు ఒక్క మాట, ఈ రోజు మరాఠీలో మహారాష్ట్రలో హిందువుల మీద జరుగుతున్న దాడులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటిది. అలాగే ఛత్రపతి శివాజీ గారు పుట్టినటువంటి నేలలో ఈ రోజు ఈ సనాతన ధర్మం గురించి కానీ హిందూ పరిరక్షణ గురించి కానీ ఆయన మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు కూడా మరాఠీలు కానీ ప్రతి ఒక్కరు హిందీ, తెలుగు, హిందీలో అన్ని భాషల్లో చెప్తుంటే అందరూ అర్థం చేసుకొని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా అది మంచిగా జరుగుతుందని చెప్పి నమ్మి ఓట్లేసిన జనాభా శాతం కూడా చాలా ఎక్కువ ఉందని నేను నమ్ముతున్నాను. రైట్ మస్తాన్ గారు, సో పాన్ ఇండియా స్టారు పాన్ ఇండియా పొలిటీషియన్గా రూపాంతరం చెందటం అనేది ఒక జనసేన అధినేత అంశంలోనే చూడొచ్చు కదా మనం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు సినిమాటిక్ గా చెప్పాలంటే నిజానికి తెలుగు హీరోలకు సంబంధించి సినిమాలు విజయం కానీ లేదా కలెక్షన్తో పోలిస్తే గబ్బర్ సింగ్ కు ముందు అనేక ఫ్లాప్లు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి.
కానీ ఆ సినిమాలు ఏవి కూడా ఫ్లాప్ అయినా కూడా ఇతర సినిమాల హీరోల హిట్లతో సమానం. అవును, ఆ విధంగా ఉండేది పరిస్థితి. అవును. సో ఇప్పుడు 2 స్థానాలు పోటీ చేసిన ఓడిపోయి ఈ రోజు ఆయన ఎవరికి అందంత ఎత్తుకు రాజకీయాల్లో దూసుకెళ్లిన పరిస్థితి కూడా ఈ రోజు మనం చూడాలి. అసలు పాన్ ఇండియా అనే కాదు, ఇప్పుడు మన ఇండియాలో చూసినట్లయితే మొత్తం తెలుగు మాట్లాడే వాళ్ళు తెలుగు భాషకు సంబంధించి 4వ స్థానం ఉంది. సో ఈ బీజేపీ ఎన్డీఏ కూటమికి ఒక అతిపెద్ద ఎసెట్ గా చెప్పవచ్చు. ఇప్పుడు ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు కావచ్చు, లేదంటే ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు, సనాతన ధర్మం విషయంలో కావచ్చు, తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ ప్రభావితం చేసే ఒక శక్తిగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారంటే ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఆయన ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు యువరాజ్యం అధినేతగా ఉన్నారు. ఆయన యువరాజ్యానికి సంబంధించి ఉన్నారు. అప్పుడు చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళ నేతలు ఎవరైతే అవినీతికి పాల్పడతారో, దౌర్జన్యాలు పడతారో వాళ్ళ పంచెలు ఓడగొట్టి అనే ఒక అగ్రెసివ్ గా ఆ రోజు ఆ మాట అనే ధైర్యం తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి లేదు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంత ధైర్యం ఎవరు చేయలేదు. సో అదే వ్యక్తి 2014లో తాను సపోర్ట్ చేయడం ద్వారా అటు బీజేపీకి ఇటు టీడీపీకి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇందాక జనసేన మన మిత్రులు చెప్పినట్టు, అదేవిధంగా 2019లో ఆయన ఎడంగా వెళ్తే ఆ కూటమి ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఈ రోజు మళ్ళీ వస్తే 164 స్థానాలు. సో ఇక్కడ ఆయన రాజకీయ మెచ్యూరిటీ కూడా చూడండి. మీరు అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ చూసినట్లయితే ప్రత్యర్థి పార్టీలు వైసీపీకి సంబంధించి జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇది ఉంది. అక్కడ ఒక నాయకులు చాలా మందితో నేను మాట్లాడిన గతంలో, ఆయన విడిగా కూడా కుటుంబ సంబంధాల విషయాల్లో కూడా ఎవరు వెళ్ళరు. పెళ్లిళ్ళకి కానీ వాటికి కానీ కొద్దిగా ప్రత్యర్థిగానే భావిస్తూ ఉంటారు. నిన్న అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా నేతగా ఉన్న శాసన మండలి బొత్స సత్యనారాయణ గారు కూడా ఆలింగనం చేసుకున్న పరిస్థితి వచ్చారు. అవును, అంటే మంచి వాతావరణం. రాజకీయాలు అంటే రాజకీయాల్లో శత్రుత్వం కాదు ఉండాల్సింది, పాలసీల మీద విభేదించుకోవాలి, కానీ ఒకరికొకరు వ్యక్తిగతంగా తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఫ్యాక్షన్ నడుపుకోవడం కాదని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి దృశ్యం అది 2 రోజుల క్రితం అసెంబ్లీ ప్రాంగణంలో జరిగింది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆయనకు విశాఖపట్నంలో ఆయన నిర్బంధానికి గురైన తర్వాత ఆయన మంగళగిరి వచ్చి చేసిన ప్రసంగాన్నే ప్రత్యర్థులు చెప్తా ఉంటారు. ఆయన కొద్దిగా అబ్యూజ్ వాడారు. ఆయన ఒక మనిషిని, రాజ్యాంగం కల్పించిన హక్కులన్నింటినీ, ఒక జనసేన అధినేతగా ఉన్న వ్యక్తిని ఎవరో ఒక డిఎస్పీనో ఎస్పీనో వచ్చి ఆ చేతులకు అభివాదం చేయకుండానే ఉంచటం, తెల్లవారుజామున 3ంటికి వెళ్ళి ఒక 6 పోలీస్ అధికారులందరూ ఆయన్ని చుట్టుముట్టి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం, ఆయన అరెస్ట్ చేయాలని ఎవరైతే వాళ్ళ అధినేతలు ఉన్నారో, అప్పుడు ప్రభుత్వ అధినేతలు ఉన్నారో, వాళ్ళ ఆదేశాలు పాటిస్తూ చేయటం, ఈ నిర్బంధంలో నుంచి వచ్చిందే ఆయన ఆవేశం తప్పితే. ఫైనల్ గా మస్తాన్ గారు ఒక అంశం, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అత్యంత సన్నిహితుల్లో పవన్ కళ్యాణ్ గారు టాప్ 10లో ఉంటారని అనుకోవచ్చా? వెరీ క్లోజ్ సర్కిల్లో ఖచ్చితంగా ఉంటారండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇందాక చెప్పారు, 2014 ముందు సోమవీర్రాజు గారితో వెళ్ళినప్పుడే ఆయన అది గమనించారంటే, మధ్యలో ఆయన 2019లో ఎడంగా జరిగినప్పటికీ కూడా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వచ్చి, అసలు బీజేపీ అనేది ఒక స్ట్రాంగెస్ట్ పార్టీ, దేశంలో 2 సార్లు అధికారంలో ఉంది, అలాంటి వ్యక్తులు నేను ఒప్పించుకుంటానని ఏకపక్షంగా ప్రకటించే ధైర్యం చేశారంటే ఆ పవన్ కళ్యాణ్కి, నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి ఉన్న సంబంధాలని, వ్యక్తిగత సంబంధాలను కూడా అక్కడ చెప్తా ఉంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం, ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉంది. అది ఉంది కాబట్టి ఈ రోజు ఆయన మహారాష్ట్ర తీసుకెళ్ళగలిగారు. ఆయన జనసేనకు సంబంధించి అక్కడ ఎవరు లేరే, జనసేన కొన్ని బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు కేసీఆర్ కానీ కొంత నాకు దేశవ్యాప్తంగా విస్తరిస్తానని చెప్పాడు. కానీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా వెళ్ళి అక్కడ బీజేపీ విజయానికి ఆయన కృషి చేసిన తీరు ఖచ్చితంగా నరేంద్ర మోడీకి. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, ఒక్క నిమిషం అండి. షోలాపూర్ నుంచి గెలిచిన ఆయన దేవేంద్ర గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసినప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా కౌంటర్ ట్వీట్ చేశారు, జై భవానీ, జై మహారాష్ట్ర, జై శివాజీ అని చెప్పేసి పేర్కొంటూ ది ట్రూత్ ఆఫ్ సింబల్ శివాజీ గారు ఏదైతే చెప్పారో ఆ విధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారి వికసిత భారత్ కి మహారాష్ట్ర ప్రజలందరూ నమ్మకం ఉంచి గెలిపించినందుకు కృతజ్ఞతలని ఆయన విజయం సాధించిన దాన్ని కూడా తగ్గించి, అంటే ఎంత ఎత్తుగా దిగినా కూడా తగ్గించి, ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకంగా చెప్పలేదు. సమయం లేదండి, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు పూడి తిరుపతిరావు గారు, మరాబ్ సురేష్ గారు, అదేవిధంగా మస్తాన్ రావు గారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా పొలిటీషియన్గా రూపాంతరం చెందారు అని చెప్పేసి
దేశ రాజకీయాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. మరి ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.